హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటే నా వీడియో ఏంటంటే స్టోరీ ఏందనేది మీకు అర్థమైపోవచ్చు. సో చాలామంది నాకైతే ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ వాట్సాప్లో కానీ అంతా యూట్యూబ్లో కానీ నాకైతే చాలా మెసేజ్ చేసుకున్నారు. మీ విజా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అనేసి. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈరోజు ఏంటంటే నా విజా ఎక్స్పీరియన్స్ గురించి కంప్లీట్గా వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్లాట్ బుక్ చేసుకుంటున్నారో, ఎవరైతే బుక్ చేసుకొని వెళ్తున్నారో వాళ్ళందరికైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫాల్ ఇంటెక్ అయితే నాకు అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ ప్రాసెస్ అంతా విహంగ కన్సల్టెన్సీ నుంచి మన హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో మాకు తెలిసిన ఒక సిస్టర్ తనైతే మొత్తం ప్రాసెస్ అయితే చేసింది. సో ప్రాసెస్ అయిపోయింది. సో నాకు ఎన్జైటీ న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాకైతే అడ్మిషన్ వచ్చింది. దాంతోపాటు చాలా యూనివర్సిటీలో అయితే నాకు అడ్మిషన్ వచ్చింది. బట్ నేను ఎన్జైటీ అయితే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఎన్జైటీ అయితే లైక్ చాలా పెద్ద యూనివర్సిటీ, వీసా లైక్ ఈజీ అయిపోతుంది అనేసి నేనైతే ఎన్జైటీ చూస్ చేసుకున్నాను. సో ఎన్జైటీ చూస్ చేసుకున్నాను. అడ్మిషన్ వచ్చేసింది. ఎవ్రీథింగ్ ఓకే. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంది? వీసా స్లాట్ బుక్ చేసుకోవడం. వీసా స్లాట్ బుక్ చేసుకోవాలంటే లైక్ 3 మంత్స్ నుంచి నేను కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాను. కానీ వీసా స్లాట్లు అయితే నాకు దొరకడం లేదు. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఒక ఏజెంట్ తోటి మాట్లాడుకో, ఏజెంట్ వాళ్ళైతే నీకు తొందరగా స్లాట్స్ బుక్ చేస్తారని చెప్పిండు. మా ఫ్రెండ్ గాడు చెప్పిండు కదా అని చెప్పేసి నేనేం చేసిన, ఒక ఏజెంట్తో అయితే నేను మాట్లాడుకుని ఒక 30,000 సంథింగ్, 30,000 అరౌండ్ 30K టు 35K టు 30-35K ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. సో 1 ఇయర్ బ్యాక్ జరిగింది. 30-35K అయితే నేను మాట్లాడేసుకున్నా. అతనికైతే నా క్రెడెన్షియల్ అంతా షేర్ చేసేసి ఇంకా నేను వెయిట్ చేస్తుండే అన్నట్టు. 3 మంత్స్ అయిపోతుంది. ఇంకా నేను రెగ్యులర్గా ఇన్‌స్టాలో సీజీఐ పోర్టల్ లైక్ రోజు మానిటర్ చేయడము, టెలిగ్రామ్ లింక్స్‌లో వాటిలో జాయిన్ అయిపోయి ఎవ్రీడే నేను లైక్ ఎందుకంటే నేను ఖాళీగానే ఉన్నాను. నా జాబ్ కూడా నేను రిజైన్ చేశాను. ఇప్పుడు ఖాళీగా ఉండడంతోటి నాకు 24/7 నేనైతే మానిటర్ చేస్తుంటూ ఉండే అన్నట్టు స్లాట్స్. ఇలా మానిటర్ చేస్తున్నప్పుడు లైక్ ఫైనల్లీ వన్ డే అయితే లైక్ మే 15 లాట్ 23 గ్యాప్‌లో అయితే వన్ డే నాకు కాల్ వచ్చింది. మా కన్సల్టెన్సీ అక్క ఫోన్ చేసి, "ఇట్లా స్లాట్స్ అయితే ఓపెన్ అయినాయి. చూసావా?" అనంగానే నేనైతే వెంటనే ఇన్‌స్టా చూసాను, టెలిగ్రామ్ చూసాను. ఎక్కడ చూసినా హరిగా మొత్తం స్లాట్స్ ఓపెన్ అయినాయి అన్నారు. సో అలా స్లాట్స్ నేను ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి లైక్ ఏజెంట్‌కి కాల్ చేసి, "నా స్లాట్ బుక్ అయిందా?" అంటే ఏజెంట్ ఉండి అన్నాడు కదా, "లేదు నేను చాలా బిజీ ఉన్నాను. వేరే వాళ్ళకి బుక్ చేస్తున్నాను" అనేసరికి, ఇదేంటి 35K తీసుకొని మరి నాకు స్లాట్ బుక్ చేయలేదు అనేది నాకు అంటే లైక్ బుక్ తర్వాత చేస్తా అనేసరికి, నేను ఇదంతా ఒకరి మీద డిపెండ్ అవుతే అవ్వని పని అని చెప్పేసి నేను క్రెడెన్షియల్ అప్పటికప్పుడు వితిన్ 2 మినిట్స్‌లో నేనైతే పాస్వర్డ్ చేంజ్ చేసేసిన. పాస్వర్డ్ చేంజ్ చేసేసి లైక్ నేనైతే డైరెక్ట్ ఇంగా పోర్టల్ అయితే ఓపెన్ చేసేసిన. ఫుల్ సర్వర్ అంటే ఫుల్ బిజీ ఉంటుండే. నేనేం చేసినా ఇంగ లైక్ చూస్తున్నా ఇక చాలా సేపు ఒక 10 మినిట్స్ వరకు కంటిన్యూగా ఓపెన్ చేసిన. ఫైనల్‌గా నాకైతే ఢిల్లీ కౌన్సిలేటర్ నేను బుక్ చేసుకున్నా. సో బుక్ చేసుకున్న అంతా అయిపోయింది. ఫైనల్లీ హ్యాపీ. సో వాట్స్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే, నేను ఒక్కసారి నా కన్ఫర్మేషన్ పేజ్ ప్రింట్ చేసుకుందామని మళ్ళీ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతలేదు. కానీ ఏ డేట్‌లో బుక్ అయినదనేది నాకొక క్లారిటీ లేదన్నట్టు. ఆ హరీలో నేనైతే లైక్ ఎప్పుడు బుక్ చేసినానో చూసుకోలే. ఒక 1-2 అవర్స్ తర్వాత ఎప్పుడైతే సర్వర్ లైక్ నార్మల్ అయిపోయిందో, అప్పుడు నేను ఒకసారి ప్రింట్ చేసుకుంటే 1 వీక్ గ్యాప్ వచ్చింది. లైక్ ఇంటర్వ్యూ లైక్ ఎప్పుడైతే బయోమెట్రిక్ అయితే జూన్ 7కి బుక్ అయింది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి జూన్ 15కి అయింది. అంటే దగ్గర దగ్గర 1 వీక్. దట్ టూ లైక్ ఇప్పుడు హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, లైక్ బెంగుళూరు కాదు. అదొచ్చేసి ఢిల్లీ. సో మనకైతే చాలా లాంగ్ అన్నమాట. సో నేను అనుకున్నాను మళ్ళీ రీషెడ్యూల్ చేద్దామా అనేసి ప్లాన్ యేసుకుంటే లైక్ రీషెడ్యూల్‌కి మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పిండు, "అరే రీషెడ్యూల్ అయితే వద్దు. రీషెడ్యూల్ అంటే అప్పటికి అంటే మొత్తం స్లాట్స్ బుక్ అయిపోయినాయి. జూలై ఎండ్, ఆగస్టు దగ్గర దగ్గర ఆగస్టు ఫస్ట్ వీక్‌లో ఉంటుండే. సో నాకు జాయినింగ్ డేట్ ఎప్పుడుంది ఎన్‌జీఐటీలో ఆగస్టు 5కి ఉందన్నట్టు. సో ఆగస్టు 5 లోపు అనేది నాకు వీసా అయిపోవాలి. సో నేనేం చేసినా, ఇంక ఏదైతే అదయిందని చెప్పేసి నేను అదే కంటిన్యూ చేసేసిన. సో ఎప్పుడైతే మే 23కి స్లాట్ నాకు బుక్ అయిపోయిందో, నేను ఇమ్మీడియేట్‌గా ఢిల్లీకైతే నేను ట్రైన్ బుక్ చేసుకున్నా. ఇది 1800 అండ్ సంథింగ్ పడ్డది. అది కూడా ఫస్ట్ క్లాస్. నేనైతే బుక్ చేసుకున్నా. రిటర్న్‌లో అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే వాటెవర్ ఇట్ హ్యాపెన్ లైక్ అది చాలా లాంగ్ కదా! దట్ టూ 1 వీక్ అక్కడ స్టే చేస్తున్నా. అది పాజిటివ్ వచ్చినా, లైక్ నెగెటివ్ వచ్చినా, లైక్ అప్రూవల్ అయినా, రిజెక్ట్ అయినా తొందరగా వచ్చేయాలి. ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తే కొద్దిగా అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది. రిజెక్ట్ అయితే ఆ పెయిన్ కూడా కొద్దిగా తగ్గిపోతుంది అనేసి నేనైతే అట్లా నేను ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నా. సో నేనైతే జూన్ 7కి నేను ఢిల్లీ వెళ్ళిపోయినా. జూన్ 7కి యాజ్ యూజువల్‌గా నేను ట్రైన్ దిగి
పరాన్‌గంజ్ సంథింగ్ ఉంటుంది. అక్కడైతే నాకొక బ్రదర్ పరిచయం అయిండు. అతను నేనిద్దరం కలిసి అతనికైతే నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌లీ 9కి నాకు 8కి తనకు 9కి అట్లా ఉంటుండే అన్నట్టు లైక్ ఇంటర్వ్యూ. సో, మేమిద్దరం కలిసి 5:30కి బయోమెట్రిక్ ఉంటే మేము 5 అరౌండ్ 5కి అట్లా మేము ముందే ఎళ్ళిపోయినామన్న. 5కి అట్లా హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్ళిపోయినాం. అది శివాజీ మెట్రో స్టేషన్‌లో ఉంటుంది. మీకందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, శివాజీ మెట్రో స్టేషన్‌లో లైక్ మనకు ఒక 70-80 రూపీస్ తీసుకుంటారు ఆటో చార్జెస్. సో, అక్కడికెళ్ళిపోయి మేము ఒక 40 మినిట్స్ వెయిట్ చేసినాక లోపలికైతే అలో చేశారు. లోపలికి అలో చేసినాక DS-160 తీసుకున్నారు, పాస్‌పోర్ట్ తీసుకున్నారు. తర్వాత కన్ఫర్మేషన్ ఈ 3 తీసుకున్నారు. కన్ఫర్మేషన్ పేజ్ ఏదైతే ఉందో ఈ 3 తీసుకున్నారు. 3 తీసుకొని ఒక బయోమెట్రిక్స్ మళ్ళీ ఆ పిక్చర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, అది అయిపోయింది. అదంతా ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. సో, నెక్స్ట్ డే బ్రదర్‌కి ఉంటుండే అన్నట్టు తనకి ఇంటర్వ్యూ. తనైతే లైక్ బాగా అంటే బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాడన్నట్టు. లైక్ ఎట్లా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సో, అప్పటిదాకా నేనేం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ ఏముందిలే లైక్ టాప్ కాలేజే కదా! ఏం క్వెషన్స్ అడుగుతారు చిన్న లైక్ ఏ యూనివర్సిటీ, ఫీజ్ ఎంత, ఫండింగ్ ఎవరు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది, ఎక్స్‌పీరియన్స్ ఏముంది, సో, ఇవే అడుగుతారు కదా! అని చెప్పేసి నేను అంత ప్రిపేర్ అవ్వకపోతుండే. బ్రదర్ వచ్చేసి నైట్ అంతా నిద్రపోకుండా లైక్ ఐ థింక్ 3:30 AM దాకా ప్రిపేర్ అయితూనే ఉన్నాడు. సో, నేను కూడా బ్రదర్‌ని అడిగిన, "బ్రదర్ ఏంది ఇంతలా ప్రిపేర్ అయితున్నావు" అంటే సో, అప్పటిదాకా ఢిల్లీలో ఎట్లా అంటే ఢిల్లీలో మనకు స్లాట్ బుక్ అయితే వీసా వచ్చేసినట్టే ఉంటుండే. కానీ అప్పటిదాకా అంటే బ్రదర్ ఏమన్నాడంటే ఫుల్ రిజెక్షన్ అయితున్నాయి. చాలా అంటే చాలా రిజెక్షన్ అయితున్నాయి అనేసరికి బ్రదర్ అంత కాన్ఫిడెంట్‌గా నేను ప్రిపేర్ అయితున్నా అని చెప్పేసి చెప్పిండు. సో, నెక్స్ట్ డే తను ఎళ్ళిండు. వచ్చి లైక్ ఎళ్ళినంక ఒక 1 ½ అవర్ తర్వాత రిటర్న్ వచ్చిండు. తనకు అప్రూవల్ అయిపోయింది. సో, కొద్దిగా నాకది పాజిటివ్ అనిపించింది. ఓకే. తనకు అప్రూవల్ అయిపోయింది కదా! మనకు కూడా ఒక పాజిటివ్ అనిపించింది. బట్ నేనేందంటే ఇంకా 6 డేస్ స్టే చేయాలి ఢిల్లీలో. సో, 6 డేస్ ఎలా ఎలా లైక్ లోన్‌లీగా ఉంటుండే. లైక్ చాలా డిప్రెస్డ్‌గా ఉంటుండే. నెక్స్ట్ ఎప్పుడైపోతది? ఎప్పుడైపోతదని. సో, నేను 6 డేస్ స్టే చేసినంక 6 డేస్ లైక్ అక్కడే ఒక ఆంధ్ర మెస్ అని సంథింగ్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఎదురుంగా. డైలీ మన తెలుగు వాళ్ళైతే అక్కడికొస్తుండే అన్నట్టు. రిజెక్షన్ అయితున్నాయా? అప్రూవల్ అయితున్నాయా? సో, ఎట్లా? ఏంది? ఏ కౌంటర్? అట్లా నేను ఒక బేసిక్ ఒక సర్వే అయితే చేసుకున్నానన్నట్టు. ఇది ఎలా మాట్లాడాలి? ఏంది? సో, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ రిజెక్ట్ అయిన వాళ్ళని అడిగినాను. అప్రూవల్ అయిన వాళ్ళని అడిగాను. సో, ఏ ఏ వేలో మాట్లాడాలి? ఏ క్వెషన్‌కి ఎట్లా ఆన్సర్ ఇయ్యాలనేది వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్షన్ అయ్యేసరికి నాకు కొద్దిగా ఒక నాలెడ్జ్ వచ్చింది. ఓకే. ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చెప్పేసి. సో, నేను ఇంకా లాస్ట్ 2 డేస్ ఉండంగా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు కాల్ చేసి ప్రిపరేషన్ ఎట్లుంది? అట్లా ఇట్లా అని అడిగి వాళ్ళు కూడా ఒక ప్రొఫెసర్ ఎవరో తెలిసిన అతను ఉంటే అతను కూడా లైక్ నాకు కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. సో, అప్పటిదాకా నేను ఎట్లా ఫిక్స్ అయ్యి ఉన్నా అంటే లైక్ ఐయామ్ ఏ ఫుల్ కాన్ఫిడెంట్ అన్నట్టు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాకు వచ్చేస్తది వీసా అనే కాన్ఫిడెంట్ ఉన్నాను. సో, ఇవన్నీ తీసుకోవడం వల్ల కొద్దిగా బూస్ట్ అయింది. సో, ఇదంతా అయిపోయింది. సో, డాక్యుమెంటేషన్ అంతే పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నట్టు. నాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. DS-160 అయితే ఆహ్, నేనే ఫిల్ చేసుకో నేనే ఫిల్ చేసుకున్నాను. వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే ఎవ్రీథింగ్ నేనే మెన్షన్ చేసుకున్నాను. సో, మనకక్కడ మనకు చాలామంది చెప్పిందేందంటే DS-160 మ్యాండేటరీ అది అది దాన్ని బట్టి మన వీసా అప్రూవలా, రిజెక్టా డిసైడ్ చేస్తారు. 1 మినిట్ ఉంటుంది, 2 మినిట్ ఉంటుంది. ఇలా ఉంటుంది. సో, నేనేం జేసినా సో, DS-160 గూడా నేనైతే ఏదైతే ప్రీవియస్ నాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందో అదైతే నేను కంప్లీట్‌గా జెన్యూన్‌గా అయితే ఫిల్ చేసేసిన. సో, జూన్ 15కి నాకు 11:30కి ఉంటుండే అన్నట్టు. సో, నేను ఒక 1 అవర్ ముందే 10:00కే ఎళ్ళిపోయినాను. 10:30కి నన్ను నాకు లోపల అలో చేశారు. లోపల అంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఒక్కొక్కరి ఫేసెస్ చూస్తుంటే లైక్ చాలామంది టెన్షన్ పడ్డ చాలామంది అంటే లైక్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఒకరు ఐ కాంటాక్ట్స్ ఇస్తుంటే లైక్ వాళ్ళింగా భయపడుతున్నారన్నట్టు. చాలామంది అట్లా హరీగా లోపలెళ్ళి భయపడి, కొంతమందయితే కాన్ఫిడెంట్‌గా మాట్లాడి, కొంతమంది ఇప్పుడు ఇందులో మీకు ఇంకొక టిప్ చెప్తున్నాను. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇప్పుడే గ్రాడ్ అంటే లైక్ చాలామంది లాస్ట్ సెమిస్టర్‌లో ఉండి వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకైతే ఏం క్వెషన్స్ లేవు. సో, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? ఎంత ఫండింగ్ ఎంత? లోన్ ఉందా? అని చెప్పేసి అడిగి వాళ్ళకైతే అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. ఎవరైతే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందో ఎవరైతే స్టెమ్ చేంజ్ అయితున్నారు. లైక్ ఐటీ నుంచి సివిల్ నుంచి ఐటీకి చేంజ్ అయితున్నారో వీళ్ళకి మాత్రం చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, నేనైతే లోపలికెళ్ళినప్పుడు ఒక ఒక 5-7 మెంబర్స్‌ని నేను అబ్జర్వ్ చేసిన. ఆ 7 మెంబర్స్‌లో 4 మెంబర్స్‌కి రిజెక్ట్ అయినాయి. వాళ్ళెంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారంటే అసలకి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా. కాకపోతే రొటీన్‌గా చెప్తున్నారన్నట్టు. ఎలా అంటే ఏ యూనివర్సిటీ? ఈ యూనివర్సిటీకి ఎందుకెళ్తున్నావు?
అంటే ఇంటర్న్‌షిప్‌కి వస్తది అట్లా లైక్ యూనివర్సిటీలో ఇది ప్రొఫెసర్ అట్లా ఇట్లా అని చెప్పి చాలా రొటీన్‌గా మాట్లాడుతున్నారు. సో, వాళ్ళేందంటే అదంతా విని గూడా లాస్ట్ ఫండింగ్ దాకొచ్చింది గూడా రిజెక్ట్ చేసినోళ్ళున్నారు. సో, ఆ కేస్‌లో నేనేం జేసుకున్నా అంటే వాటెవర్ ఏ క్వెషన్ అడిగినా కొద్దిగా నేను కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. నేను ప్రిపేర్ అయిన దానికి అంటే లైక్ బట్టినట్టు కాకుండా జస్ట్ జెన్యూన్‌గా వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటా మాట్లాడాలని జెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. కౌంటర్ నంబర్ 10కి నన్నైతే లైక్ అలో చేశారు. నా ముందు ఒక ముగ్గురున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరికి రిజెక్ట్ అయింది. నా ముందు అతనికి అప్రూవల్ అయిందన్నట్టు. సో, నాకొచ్చేసింది. సో, లైక్ అప్పటికి నాకు లోపల షివర్ వస్తుంది గానీ, బయట మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సో, ఎట్లాగైనా ఇది నేను క్రాక్ చేయాలనేసి నేను ఫిక్స్ అయ్యి ఉండే అన్నట్టు. సో, ఎళ్ళిన నేను నా నేనైతే ఫస్ట్ అయితే స్మైల్ ఇచ్చుకుంటా, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక స్మైల్ ఇచ్చుకుంటా, గుడ్ మార్నింగ్ తోటి స్టార్ట్ చేసినా అన్నట్టు. తను గూడా ఆఫీసర్ లేడీ అన్నట్టు. తను గూడా లైక్ గుడ్ మార్నింగ్ అని చెప్పి చెప్పింది. నేను లైక్ అప్పుడు మాస్క్ మ్యాండేటరీ ఉంటుండే. ఇప్పుడు నాకు తెలవదు. సో, మాస్క్ తీసేయనా అని చెప్పేసి నేను అడిగితే తను చెప్పింది, "ఓకే. యువర్ విష్" అన్నది. సో, నేను తీసేసి సో, లైక్ తను అడిగింది కదా! ఫస్ట్ క్వెషన్ ఏం అడిగిందంటే అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏంది అంటే లైక్ నీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏందని అడిగింది. నేను జెప్పిన ఇది ఇట్లా వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని. సెకండ్ క్వెషన్ నన్నేం అడిగిందంటే వై యూఎస్? అంటే నువ్వు యూఎస్‌కి ఎందుకు ఎళ్తున్నావు అనేది అంటే యూఎస్ఏ ఎందుకు మాస్టర్స్‌కి అనేది ఆ క్వెషన్ నన్నడిగింది. సో, నేనన్నాను లైక్ నేను ప్లానర్‌ని. లైక్ టెక్నికల్ పర్సన్‌ని. నాకైతే నేను రిలేటెడ్‌గా చెప్పాను. నాకొక 10 అంటే లైక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేనొక 10 మీటర్ బిల్డింగ్‌కి మాత్రమే నేను పర్మిషన్‌కి అప్రూవల్ చేసుకునే చాయిస్ ఉంది. సో, ఒకవేళ నేను ఆర్కిటెక్చర్ అయితే లైక్ అది 10 మీటర్ కంటే అబోవ్ ఇవ్వాలంటే నాకు మాస్టర్ డిగ్రీ అనేది మ్యాండేటరీ. సో, ఇది ఉంటే నాకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ మాస్టర్ డిగ్రీ వల్ల స్ట్రక్చరల్ ఇంజినీర్ అయ్యి 15 మీటర్స్ కంటే ఎక్కువ నేను ఇవ్వచ్చు అనేది జెన్యూన్‌గా చెప్పాను. సో, దాని నెక్స్ట్ క్వెషన్ అడిగేసి వై ఈ యూనివర్సిటీయే ఎందుకు అంటే, నేను చెప్పాను చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీ లైక్ ప్లస్ నేను చాలా రిసర్చ్ చేశాను. ఒక ప్రొఫెసర్ నేమ్ చెప్పి ఆయన ఏం చేశాడు, నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ మ్యాచింగ్ గురించి చెప్పానన్నమాట. సో, నెక్స్ట్ తను అడిగింది లైక్ నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్వెషన్ వచ్చేసి ఫండింగ్ అన్నట్టు. సో, ఫండింగ్ గురించి నేను చెప్పాను. అంటే లౌడ్‌గా చెప్పానన్నట్టు. ఒక 40,00,000 లోన్ ఉంది. ప్లస్ నేను ఏదైతే బిజినెస్‌లో నేను జాబ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ సేవింగ్ చేసింది ఒక 15,00,000 ఉన్నాయి. సో, అలా నేను ఫండింగ్ గురించి చెప్పంగానే ఇమ్మీడియేట్‌లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఒకటి అడిగింది. ఏందంటే, "వన్స్ నీ మాస్టర్ అయిపోయినంక నువ్వు ఇండియాకి రిటర్న్ వస్తావా?" అని చెప్పి అడిగిందన్నట్టు. నేను ఏం చెప్పినా అంటే 100% వస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ ఇక్కడ నేనైతే ఆర్కిటెక్చర్‌ని కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళీ స్టార్టప్ బిజినెస్ ఉంది. దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకొని ఇంకా నేను ఫ్యూచర్‌లో లైక్ దాన్ని చాలా బాగా ఇంప్లిమెంటేషన్ చేసుకొని డెవలప్ చేసుకోవాలి. దానికే నేను ఎళ్తున్నా అని చెప్పాను. సో, ఇమ్మీడియేట్‌లీ తనొచ్చేసి అప్రూవ్డ్ అని చెప్పేసింది. సో, అతను చెప్పంగానే ఇగ నేను లైక్ ఫుల్ హ్యాపీ వస్తుండే అన్నట్టు ఫేస్‌లో హ్యాపీనెస్‌తో ఇది ఉంటుండే. సో, లైక్ తనకు నేను థాంక్ యూ యూ మేడ్ మై డే అని చెప్పేసి నేను అది తీసుకొని నాకు అంటే చాలామందికి స్లిప్స్ అయితే ఇస్తున్నారంట. నా పాస్‌పోర్ట్ అయితే తీసుకున్నారు. సో, నాకైతే ఇంకే స్లిప్స్ అయితే ఇవ్వలేదు. నేను డైరెక్ట్ వచ్చేసినానన్నమాట. బయటకొచ్చేసిన. బయటికి రాంగానే ఇక ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటుండే. ఇది నా కంప్లీట్ వీసా ఎక్స్‌పీరియన్స్. సో, నేనేమంటా అంటే, నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేనేమంటున్నా అంటే, కాన్ఫిడెన్స్ ఈస్ ద కీ. ఫస్ట్ థింగ్ ఏందంటే, అందరూ చెప్పేదే కాన్ఫిడెన్స్ ఈస్ ద కీ. సెకండ్ థింగ్ ఏందంటే, రొటీన్ క్వెషన్స్ మాత్రం చెప్పకండి. రొటీన్ క్వెషన్ చెప్తే వాళ్ళు అంటే చాలా క్వెషన్స్ విని ఉంటారు. థర్డ్‌దేందంటే జెన్యూన్‌గా ఉండండి. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఇది అని చెప్పేసి అక్కడికెళ్ళి ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు కొంతమంది డీఎస్ 160 ఫిల్ చేస్తారు. వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్స్‌కి, నువ్వు చెప్పిన ఎక్స్‌పీరియన్స్‌కి మ్యాచ్ అవ్వక రిజెక్ట్ అయ్యి. వన్స్ రిజెక్షన్ పడిందంటే అది రిజెక్షన్ కిందకే ఉంటుంది మళ్ళీ. మళ్ళీ మన ప్రాపర్ స్కిల్స్ డెవలప్ చేసుకొని, ప్రాపర్ కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్ చేసుకొని ఎళ్లి, అంత రిస్క్ చేసే బదులు జెన్యూన్‌గా లైక్ ఏదున్నా కూడా జెన్యూన్‌గా. ఒకవేళ నువ్వు లైక్ నీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఎళ్ళినా గూడా నువ్వు జెన్యూన్ అన్నట్టు మాట్లాడితే అయిపోతుంది. ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఇదేదో పెద్ద ఇంటర్వ్యూ ఏముండదు. జస్ట్ మన స్కూల్‌లో గాని, మన కాలేజీలో గాని ఒక ప్రొఫెసర్‌తో ఎట్లయితే ఇంటరాక్ట్ అయితామో అట్లే ఇంటరాక్ట్ అవ్వండి. నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ తోటి, ఒక ఆఫీసర్ తోటి నేను ఇంటరాక్ట్ అయితున్నాను. వాటెవర్ క్వెషన్స్ దే ఆస్క్ ఐ విల్ గివ్ ద ఆన్సర్స్. అదే అనుకున్నాను. అలానే పోయాను. సో, నాకైతే ఫస్ట్ అటెంప్ట్‌లోనే అప్రూవల్ అయింది. సో, ఇదైతే నా వీసా ఎక్స్‌పీరియన్స్. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి
మరిన్ని టిప్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.